మన దగ్గర ఓ రూ. 1,00,000 ఉందనుకోండి, రూ. 10,000 జేబులో పెట్టుకొని 90,000 బ్యాంకులో ఉంచుతాం. ఎందుకని? సేఫ్‌గా ఉంటది. మనకు ఆ కార్డ్‌లో పెట్టుకుంటే సరిపోతుందన్నట్టు. లేదా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌లో పడేస్తాం. అప్పుడు ఎవడో ఎత్తుకుపోడు కదా అన్నట్టు. ఇదొక సహజ సిద్ధమైనటువంటి అంశం. అయితే ఇప్పటిదాకా అట్లాగే అమెరికా అని ఒక పెద్ద బ్యాంక్‌గా చూసిన ప్రపంచ దేశాలని వాళ్ళ డబ్బులన్నీ కూడా బాండ్స్ రూపంలో అమెరికా దగ్గర పెట్టేవాళ్ళు. అందువల్లనే డాలర్ల రూపంలో పెడితే డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటది గదా! తద్వారా మనకు అదొక వడ్డీ లాంటిదే గదా అని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అమెరికా ఓవర్ యాక్షన్‌తో విరక్తి చెందిన ఒక్కొక్క దేశాలు అక్కడి నుంచి తమ బాండ్లని అమ్మేసుకుంటున్నాయి. డాలర్ బాండ్స్‌ని అమ్మేసుకొని డాలర్ బాండ్స్‌కి వడ్డీలు ఇస్తారు. అందుకని ఇచ్చేస్తా ఉంటారు. ప్రపంచంలో ఎవరు ఇవ్వనంత ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి. కానీ అది ఏకుమేకై కూర్చొని ఇప్పుడు $1,000,000,000,000 వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితిలో అమెరికా ఉంది. దాంతో పాటు ఆర్థిక సంక్షోభం పెరుగుతుందని భావిస్తున్నటువంటి చైనా $657 బిలియన్ డాలర్స్ యూఎస్ ట్రెజరీస్ నుంచి విత్‌డ్రా చేసేసుకుంది. 2008 సంవత్సరం తర్వాత అతి తక్కువ చైనా డబ్బులు ఇప్పుడు అమెరికన్ ట్రెజరీలో మిగిలినట్టు. అంటే మాక్సిమం తుడిచిపెట్టుకుని తీసుకుపోయింది.